కర్మమున పుట్టుమనుజుడు కర్మముననే వృద్ధి పొంది కర్మమునే తనుడు. కర్మమే నరునకు దైవము, కర్మమే నిజ భక్తుడకును. కర్మము ఇలలో కర్మము. కర్మం అనగా ఏమిటి? చేసే పని. Karma, what is that? It is the action that we do. ఈ యాక్షన్ వల్లనే మానవుడు జన్మిస్తున్నాడు. The human life is the result of action. కర్మమునే వృద్ధి పొందుతున్నాడు. And he grows by action. కానీ పుట్టుకు చావులు రెండు కూడాను కర్మము చేతనే జరుగుతున్నది. Birth and death happen because of action. కర్మమే చేయకుండా మానవత్వమే నిలవదు. When there's no action, there's no humanity, there's no human life at all. మానవుడు కేవలం కర్మమే ఆధారము. For human life, it is the action that is the basis. ఈనాడు యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడాను కర్మల యొక్క ప్రతిఫలములే. Yajna yaga, the spiritual activity going on, are the results of action. ఈ కర్మలే జరగకూడిన జగత్తు యొక్క కళ్యాణమే జరగదు. Without this action spiritual, the world cannot live in peace and progress. కనుక కర్మమునే ఈ జగత్తంతా కూడాను ఆధారపడి ఉన్నది. Therefore the whole world rests on this action. కనుక ప్రతి మానవుడు కూడాను కర్మను ఆచరించాలి. Therefore every human being must undertake action. తమ తమ కర్తవ్య కర్మలను తాను ఆచరిస్తూ తమ యొక్క దివ్యత్వంను తాను దర్శించాలి. Each one should undertake one's own action, the duty and responsibility, and realize the innate divinity. ఈ కర్మల యొక్క ఫలితము ఎట్టి కర్మలో అట్టి ఫలితము. As is the action, so is the result. కనుక కర్మ ఫలితము ఎవరైనా కూడా అనుభవించక తప్పదు. No one can escape from the consequences and the results of action. ప్రతి మానవుడు కూడాను కర్మలు ఆచరించాలి. Every man must perform action. కర్మలుగా కేవలము అంగముల చేత కాదు, ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా కర్మలే. Karma action does not mean that what we do with the senses, even breathing process is action. తినటము, త్రాగటము, తరచటము, ఉండటము, కూర్చోవటము అన్నీ కూడాను కర్మలే. Eating, drinking, walking, sitting, these are all actions. ఈ కర్మలు ఎలాంటి కర్మలో మనం మొట్టమొదటి విచారించాలి. Therefore we must investigate, inquire clearly what kind of actions that we do. నేను మానవుడను, I am a human being. మానవుడు చేయవలసిన కర్మనా ఇది కాదా అని విచారించాలి. Is this action activity befitting to me as a human being? One must inquire. అట్లు విచారించకుండా కేవలం కర్మను ఆచరించిన దానిలో ఏమాత్రము ఫలితం ఉండదు. Without proper inquiry, if you involve in actions, you will not have results. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. కర్మమే దైవము. In fact, the reaction karma is verily God. దైవం అనగా వేరే ప్రత్యేకంగా లేడు. God is not separate apart from you. తాము చేసే ప్రతి కర్మ యందు కూడాను దైవము సూక్ష్మ స్వరూపుడై ఉన్నాడు. In every activity that we undertake, there is God hidden. ప్రతి అణువునందు కూడాను కర్మ ఉన్నది. In every atom, in a microcosmic way, God is present. అణువు మొదలు ఘనం వరకు కూడాను కర్మ ఉన్నది. And there is this action right from microcosm to macrocosm. కనుకనే అణువు రణీయాన్ మాతో మహీయాన్ అన్నారు. And therefore it is said that God is present from microcosm to macrocosm. ప్రతి మానవుడు కూడాను ఏదో దినము నిత్యము కర్మలు ఆచరించాలి. Every man must undertake action. కానీ ప్రతి కర్మ కూడాను భగవత్ అర్పితంగా భావించాలి. Every action must be offered to God. సర్వకర్మలను భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి రీతిగా చేయాలి. All actions must be offered to God so as to please Him. ఆ విధముగా చేసినప్పుడు కర్మ యొక్క ఫలితం ఏమాత్రము మనకు అంటదు. In that case, you will not be affected by the consequences of your actions.
ఈశ్వర సర్వభూతానం, ఈశ్వరుడు సర్వభూతములు ఎందు ఉన్నాడు. God dwells in all of the beings. పామునందు కూడాను ఉన్నాడు, There is God in a snake. తేలునందును ఉన్నాడు, There is a scorpion. మానవుని యందు కూడా ఉన్నాడు. God is present in man. కానీ ఎవరి ఎంత ఉంటున్నప్పటికీ ఆ దేహానికి తగినటువంటి కర్మను తాను ఆచరించాలి. However, he acts according to the vesture, the body taken upon himself. కానీ అనవసరమైనటువంటి భావంతో మనసును పాడు చేసుకోకూడదు. One should not spoil one's own mind with unnecessary thought. తనకు తెలియనటువంటి విషయంలో ప్రవేశించకూడదు. One should not get into unknown area. తెలిసినప్పుడే దానిలో ప్రవేశించాలి. When once you know clearly, then only you step in. కానీ ఈనాటి మానవుడు తెలిసి తెలియక అన్నిటి ఎందుకు ప్రవేశిస్తున్నాడు. But man today with soft knowledge is getting into every field of activity. కనుకనే మానవుడు అనేక రకములైనటువంటి బాధలకు గురి అవుతున్నాడు. That's the reason why the man has to face so many troubles. స్త్రీలకు తగినటువంటి స్త్రీలు, పురుషులకు తగినటువంటి పురుషులు వారి వారి కర్మలను వారు ఆచరిస్తూ రావాలి. Therefore, when men and women should involve in actions very well known to them. బాల్యమునందున పలువురితో కూడి ఆటపాటలు యందు ఐక్యురగుడు. It is in childhood that the child in the company of other children spends the time playing and singing. యవ్వనమునందుంచ కామినీరులై కానుడుచుండు. In youth, he spends his time being attracted by the opposite gender. మధ్య వయస్సులో ద్రవ్యమార్జించటం ద్రవ్యుడు. The middle age is totally spent to earn money. వార్ధక్యమందున అది ఇది లేదని ఆరటించు. In old age, they go on regretting, repenting for all that they are not having. ఈ విధముగా కాలమును మట్టి కలుపుతున్నాడు. That's why he is simply spoiling the time. కానీ అది కాదు. పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడా మానవుడు మానవుడుగానే బ్రతకాలి. But one has to remain a human being, right from the beginning till the end, birth to death. కనుక మానవత్వం అనగా కేవలం దివ్యత్వంతో కూడినటువంటి దైవత్వమే. Therefore, human being is no one other than the divine in human body. కానీ నేడు మనము పౌరోహితులుగా ఉండవచ్చు. Today, we may be Purohit. మనము రేపటి దినము స్టూడెంట్ గా రావచ్చు. Tomorrow, we may be a student. తర్వాత గృహస్థుడిగా ఉండవచ్చు. And we may be a householder. కానీ ఉదయం వచ్చిన తర్వాత మురహరిని నమ్మక అది ఇది లేదని ఆలోచించు. But in old age, we lose faith in God. And we go on feeling so sad for those that we do not have comforts and convenience. అప్పుడు విచారించి ప్రయోజనం ఏమిటి? What is the fun of getting worried at that age? దీన్ని మొదలే మనం కొంతవరకు విచారించుకోవాలి. In fact, we should explore, investigate in the beginning itself. కానీ ఈనాడు యువకుడైనటువంటి యొక్క వినయ్ కుమార్ చాలా ప్రార్థిస్తూ వచ్చాడు. Young man Vinay, he went on praying to Bhagavan. యువకుడు చేయవలసినటువంటి పని ఏమిటి? He asked Swami, what is that we youngsters should do? యువకులు యువకులుగానే ఉండాలి. Youth should remain as youth. వారు ఎప్పటికీ కూడాను వృద్ధులు కాకూడదు. They should never grow old. ఎప్పుడు మన ఇంద్రియముల యొక్క శక్తిని మనం పాడు చేసుకుంటామో అప్పుడే మనం వృద్ధులవుతాము. The day when you spoil your energy, your power, you age, you advance in age. ఆ ఎనర్జీని మనము కాపాడుకోవాలి. Therefore, we should maintain, safeguard the energy. ఇప్పుడు నన్ను చూస్తే మీరు ఎవరైనా కూడాను ఎంత వయసు అనుకుంటారు మీరు? As you watch Swami, can you say his age? నా రూపం చూస్తే మీరు ఎంతవరకు ఉంటారు? Seeing his form, what would be his age now, roughly? ఈ దేహములకు 81 years. Bhagavan is 81 years old. కానీ 81 years గా నేను కనిపించడం లేదు. Bhagavan doesn't look so 81 years. దేహం కావాల్సింటే కొంతవరకు సరిపోవచ్చు. To some extent, body may show. నాకు దేహములకు ఎట్టి రోగములు లేవు. In fact, the body has no complaints whatsoever. కానీ పిల్లలు వచ్చి నన్ను ఖర్చుకోవటం చేత కింద పడిపోయి కాలు విరిగింది. Because of the boys that came
in his way, he fell down and got the leg fractured. అది ఫ్రాక్చర్ అయిపోయినప్పుడు డాక్టర్స్ వచ్చి నన్ను ఇది చేశారు. And the doctors treated him as he sustained fracture. అది నాకు తెలియకుండా చేశారు. It had happened without the notice of Bhagavan. కనుక ఒక కాలకు 1 ఇంచి డిఫరెన్స్ ఉంది. Therefore, there is 1 inch of difference between the 2 legs. అందువల్లనే నేను ఆ విధంగా నడుస్తున్నాను. That's the reason why he is walking like that. నేను ఇంటిలో ఎప్పుడు కూడా తిరుగుతున్నాను. Swami goes on moving hither and there at the residence. కానీ బయటికి వచ్చినప్పుడు డాక్టర్స్ ఒక సలహా. But the moment Swami steps out, doctors advise him. స్వామి, మీరు జనంలో తిరిగేటప్పుడు ఒంటరిగా తిరగకండి, ఎవరినైనా ఒకరిని పట్టుకొని తిరగండి అన్నారు. They said, Swami, when you move among the crowds, don't walk all alone. Take the support of 1 or 2 by your side. అందరి యొక్క ఆజ్ఞను నేను పరిపాలించాలి. Bhagavan certainly pays heed to the advices of everybody. వారి తృప్తిని కూడా నేను పెట్టాలి. Bhagavan wants to satisfy everybody. కనుకనే వారి తృప్తి నిమిత్తమై నేను ఒకరిని పట్టుకొని వస్తుంటాను. So as to satisfy doctors, Bhagavan is taking the help of God. ఎవరికి తెలియదు, నేను చెప్తుంటాను, నన్ను పట్టుకోవద్దు చెప్తుంటాను. You do not know. Bhagavan still tells his boys, don't hold me like that, don't catch me like that. ఈ విధంగా ప్రతి విషయం కూడా నేను అతి సూక్ష్మంగా నేను నడుస్తుంటాను. Bhagavan acts in a subtle way in every aspect of his life. నా యొక్క తత్వము ఎవరు కూడా అర్థం చేసుకోవడం లేదు. No one can understand the nature of Bhagavan. నాకు ఒక జ్వరమని కానీ, తలనొప్పని కానీ, ఇంకేమైనా కోల్డ్ అని కానీ ఇలాంటి ఎప్పుడు నాకు రాలేదు. Bhagavan never had any fever, any cold, any headache whatsoever, physical ailment. నేను ఎప్పుడు కూడా హెల్తీగానే ఉంటాను. Bhagavan is healthy always. హెల్తీ కాదు, నేను వెల్తీగా కూడా ఉంటాను. Bhagavan is not only healthy, but he is also wealthy. ప్రతి విషయంలో కూడాను నేను గుర్తిస్తూ వస్తుంటాను. Bhagavan recognizes every aspect, every point. పండితులు కూడాను కొంతమంది ఋత్వికులు కొంత మాట్లాడుతూ ఉంటారు. At times the ritviks converse in between the course of the process. ఒకరిద్దరు చేరి మాట్లాడుతూ ఉంటుంటారు. 1 or 2 join and talk. ఈ పిల్లవాడు, ఆ ఎర్రటి పిల్లవాడు, And this boy and the other boy at the other end. ఇవన్నీ కూడా నేను వింటూనే ఉంటుంటాను. All your conversation, కానీ dialogue is heard by మంచి Bhagavan. కానీ చెడ్డ కానీ నాకు 2 సమానమే. But to Bhagavan, good and bad are same. నాకు బ్యాడ్ అనేది జగత్తులో కనిపించదు. For Bhagavan, there is nothing bad in this nature. నాకు అన్ని గుడ్డే. Everything is good, good, good to Bhagavan. ఎవరు ఏది చెప్పినను If anyone says anything, అది రైట్. it is right. ఎందుకంటే అప్పటికదే రైట్. Because it is right at the spur of the moment. కానీ విచారణ చేసినప్పుడు అది రాంగ్ గా మారిపోతుంది. But as you inquire, it turns into wrong. ది ప్రెషర్ ఈజ్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ 2 పెయిన్స్. The pleasure is an interval between 2 pains. ఈనాడు మనము మంచిగా ఉండవచ్చు. Today we may be good. టుడే మనం మంచి భోజనం చేయవచ్చు. Today we may have delicious food. గొప్ప ఫుడ్, మంచి స్వీటు, మంచి పెరుగు, మంచి అన్నము మంచిగా భుజించవచ్చు. Today we may have a banquet, good curd, good sweets, what not, all interesting items. కానీ ఎంతవరకు అది గుడ్? How long does it last? టుమారో మార్నింగ్ సరిగా మారిపోతుంది. Tomorrow morning it turns into different matter. కనుక మంచి చెడ్డ 2 కూడా ఒక పదార్థం యొక్క డిఫరెన్స్ ఆఫ్ టైమ్స్. Therefore, the good and bad lies in the difference of time. కనుక మనం ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా గుర్తించాలి. Therefore, we have to inquire clearly every point of life. మహాభారత యుద్ధ సమయం నందు At the time of Mahabharata war, దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఇద్దరూ చేరి పాండవుల పైన యుద్ధానికి బయలుదేరారు. Duryodhana and Dusyasana together waged war with Pandavas. పాండవుల పైన ఏమాత్రం యుద్ధం చేయలేకపోయారు. But finally at the end they could not fight with them. కారణం, Why? వారి వైపున కృష్ణుడు వారి ఉన్నాడు. Because Krishna was by the side of Pandavas. కనుక ఏమి చేయలేకపోవడం వల్ల అర్జునుడి యొక్క కుమారుడైనటువంటి యొక్క
అభిమన్యునికి ఒంటరిగా ఉన్నటువంటి చూసి as they were helpless, they could catch hold of Abhimanyu, the son of Arjuna, all alone. వాడిని పద్మవ్యూహం పెట్టి And they devised Padma Vyuha. ఆ పద్మవ్యూహంలో ప్రవేశించమని చెప్పి పలికారు. And they forced him to get into Padma Vyuha. అప్పుడు ఆ అబ్బాయి యోచన చేశాడు. The boy thought over. ఎలాంటి పిల్లవాడు? What kind of a boy is he? చాలా యంగ్ బాయ్. Very young boy. 16 సంవత్సరముల పిల్లవాడు. Just age 16. తండ్రి ఒక్కడు లేడు వెంట. And in fact, father is not by his side. ఒక్కనే ఉన్నాడు ధర్మజుడు. Only Dharmaja was there. ధర్మజ దగ్గర పోయి పెద్ద తండ్రి నేను పదవ్యూహంలోకి వెళ్ళవచ్చునా అన్నారు. He sought the permission of Dharmaja. May I get into Padma Vyuha? అప్పుడు ధర్మజుడు చెప్పాడు. Dharmaja replied, పద్మవ్యూహం సామాన్యమైనది కాదు. Padma Vyuha is not an ordinary one. తామర మొగ్గరంబు. And it's one of the type of the lotus. పరదర్భిత శాస్త్ర గర్భభంజనోద్దామవరుడు కుంభజుడు. And the one devised by that is Kumbhaja Drona. దానిని 12 వాడు భీష్మ సంగ్రామము. And the one, the whole thing is the technique of the Bhishma himself. ఇటు దానిని నీవు జయించుటకు సాధ్యం కాదు నాయన. It's not possible for you to win or to conquer. సరే తల్లి దగ్గరికి పోయాడు. Then he approached his mother. సుభద్ర దగ్గరికి వెళ్ళి Approached Subhadra. తల్లి ఎప్పుడు కూడా గౌరవించి మర్యాదించి విజయాన్ని కోరేటువంటిది. In fact, the mother always blesses. She wishes the progress and the victory of the son. అప్పుడు పోయి అమ్మా నేను పద్మవ్యూహంలోకి పెడుతున్నాను నాకు అనుగ్రహిమ్మని కోరాడు. When you went to the mother and prayed to her, Mother bless me, I am getting into Padma Vyuha now. నాయన ఇది సరైనటువంటి కాదు. And the mother said, this is not proper on your part, not right time. ఈ పద్మవ్యూహం అనగా శుభ సమయము కావాలి. శుభ సమయము. To get into Padma Vyuha, auspicious moment is very much necessary. నీ భార్య గర్భవతి. And your wife is in the family way. కాలం ఎట్టుండో చెప్పలేము. You cannot say what would happen in future. కృష్ణుడు అర్జునుడు ఇద్దరు లేరు. Krishna and Arjuna are not there by your side. మానవు నీ తలపెక్క పుత్రక. And give up this attempt, my son. చెప్పేటప్పటికి వానికి చాలా కోపం వచ్చింది. And Abhimanyu was very angry with his mother. నేను కుమారుడై పుట్టి కూడాను అర్జునుడికి నా తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించినవుతాను. I am being born as son of Arjuna. I shall not disobey his command and నీ wish. పోతే పోతు కానీ నీవు యుద్ధంలోకి వెళ్ళే తీరాది I may die in the battlefield, but I must get into the warfare. అని గట్టిగా పలికేటువంటివాడు. And he spoke with strong faith and conviction. కనుక నా తండ్రి ఆజ్ఞను నేను ఉల్లంఘించను. I will never disobey the command of my father. తామర ముగ్గరంబు జయించుటకు తప్పక సాధ్యమవుతుంది. And he was quite convinced of the fact that he will be successfully get into the Padma Vyuha. నాయన వరదు వరదు వరదు. Mother said, no, no, don't do that. అప్పుడు చెప్తున్నాడు. Then Abhimanyu went on telling. బలదర్పిత శాస్త్ర గర్భభంజనోద్దామవరుడు కుంభజుడు. Kumbhaja, the Drona, is an expert in archery. దానిని 12 వాడు. And he was the one who devised the whole thing. గుంపు లోపల పులి వలె పరిగెత్తి నీవు చేరి చండఖండ నికరోన్నతి వారన్నట్టే అందు నల్లితలు బతుకు గెలిచి రమ్ముచుత భద్రం Oh mother, you should have blessed me that I should get into Padma Vyuha like a ferocious fire, kill all the enemies all around, that I should get out of it successfully, victoriously. పలుకక ఈ తెరగున పోకు పోకుమని తీవ్రతనాగ్నిగా పాడియా. Is it justified on your part to say not to get into Padma తల్లి Vyuha? ఆ విధంగా పలకటం న్యాయమా? Is it proper or is it justified in speaking like that? అప్పుడు తల్లి మనసు కరిగి And the heart of the mother melted. పాదమునకు పాదరాయణం రాసి And then she smeared the turmeric on the feet of Abhimanyu. ఆశీర్వదించింది. Then she blessed him. తారకాఖ్యాసుర దోర్దత్వమడుచు వేడ గౌరి తండ్రి వీరరక్ష. The blessing of Gauri to his son when he was about to kill Tarakakya. గౌరి తనయునికి వీరరక్ష. And that kind of blessing conferred by Gauri to her son. తనకు యాగము కావా ననికి రేకడి వేళ తల్లి రఘువునికి ధన్యరక్ష.
And that kind of blessing conferred to Rama by his mother as he went to the court of Janaka. అట్టి ఘనరక్ష శ్రీరక్ష ఎంగరక్ష And that kind of ever-protecting blessing, that kind of blessing which is really rewarding and fulfilling. ఘనమగు శ్రీరామ రక్ష And that protects the divine name. నిన్ను రక్షించుగాక And that divine blessings and by you, అని చెప్పి so saying, పంపించింది. and she sent him. కానీ But ఆ యొక్క కుమారుడు తల్లి ఆజ్ఞను తీసుకొని నమస్కరించి పద్మవ్యూహంలో ప్రవేశించాడు. receiving blessings from mother, the boy got into that Padma Vyuha. కానీ పద్మవ్యూహంలో ప్రవేశించడం మాత్రము తనకు తెలుసును. He knows the technique as to get into Padma Vyuha. అర్జునుడు తపస్సుకు పోయినప్పుడు నారదుడు ఈ యొక్క సుభద్రకు పద్మవ్యూహాన్ని గురించి చెప్తూ వచ్చాడు. It was Narada who taught this technique to get into Padma Vyuha to Subhadra when she was carrying Abhimanyu. కానీ పద్మవ్యూహంలో పోయేటువంటి విషయము సుభద్ర ఊకొడుతూ వచ్చింది. And Subhadra went on nodding as she was listening to. అప్పుడు అభిమన్యుడు తన గర్భంలో ఉన్నాడు. And Abhimanyu was there in the mother's womb. అంతలోపలనే తిరిగి వచ్చాడు అర్జునుడు. And in the meantime Arjuna returned. సుభద్ర ఏమి నువ్వు చేస్తున్నావు? And he said, Subhadra, what are you doing? నీవు కాదు వినేది, You are not the one who is నీ listening. గర్భంలో ఉన్నటువంటి బిడ్డ వింటున్నాడు. The child in your womb is listening to all this. కాబట్టి నీవు ఈ పద్మవ్యూహాన్ని గురించి నువ్వు మాట్లాడవద్దు అన్నాడు. Better you stop at this stage speaking about Padma Vyuha. అందువలన ఈ పద్మవ్యూహాన్ని ప్రవేశించడం మాత్రమే తెలుస్తుంది, Therefore Abhimanyu knows how to get into Padma Vyuha. కానీ బయటికి రావటం తెలియదు. But he doesn't know exit, the way to get out of it. కనుకనే కౌరవుల చేత చిక్కబడి Therefore he was caught by Kauravas. తాను బంధితుడైపోయి ప్రాణం విడిచాడు. He was bound there and he died there ultimately. ఈ విధంగా పెద్దల యొక్క మాటలు ఎప్పుడు కూడా నువ్వు పెద్దవి పెట్టకూడదు. Therefore we should never be negligent. We should never be careless to the Tell- words, advice of elders. తల్లి తండ్రులు చెప్పినటువంటి మాటలు మనం ఎప్పుడు కూడా చెవుతో వినాలి. We have to hear sincerely what all the parents మనసుతో tell us. కరిగించాలి. And we should please them wholeheartedly. ఈ మనసులో కలిగినటువంటి రక్తాన్ని దేహానికంతా కూడా సప్లై చేయాలి. And all that you do, the experience that you have, should percolate, should go around all your body. కనుక మాతృదేవో భవ పితృదేవో భవ అని ప్రమాణం జరిగింది. Therefore it was set in the dictum that mother is God, father is God. కనుకనే వారి మాటలను మనము ఏనాడు కూడా మనము పెడచెవిన పెట్టకూడదు. We should never be negligent to their advices. ఎట్టి విషయం నందైనను ఎట్టి స్థానం నందైన కూడా ఆజ్ఞను శిరసా వహించాలి. At any time, in any issue, anywhere, we should follow their advice. ఆ విధంగా ఆ తల్లి యొక్క ప్రమాణం తీసుకొని పోయి అభిమన్యుడు ప్రాణం విడిచి వచ్చాడు. That's how what all happened to the life of Abhimanyu, who had to ultimately die. కానీ అర్జునుడు బాధపడుతున్నాడు. But Arjuna was feeling very sad. నారాక ఎదిగినంతనే వేగరమ్మని ద్వారపాలకుల చేత ఆజ్ఞ పంపు. The moment he comes to know of my arrival, he will send his emissaries to receive me. నారాక ఎదిగినంతనే The moment he knows that I am coming, నన్ను కౌకితం చేసు. he runs towards me and hugs me. అట్టి కుమారుడు నాకనే ఉన్నాడు, లేడు. He is not there. What happened to him? కృష్ణుడు చెప్పాడు, Then he said, అర్జున నీవు బలహీనుడు కావద్దు, "Now said Arjuna, don't be weak. ఏదో జరిగింది అది. That happened so. కానీ జరిగినటువంటిది ఈ కౌరవుల వల్ల అనేక రకమైనటువంటి యొక్క మోసములు జరిగినాయి. It was Kauravas who cheated in several ways. కనుక దీనివల్ల నీ కుమారుడు మరణించినాడు. Because of their cheating, you lost your son. అప్పుడు కృష్ణుడికి చాలా కోపం వచ్చింది. And Krishna was very angry. అర్జున, Arjuna, నా కుమారుడు మరణించినటువంటి విషయము నాకు ముందే చెప్పకూడదా? why did you not tell me that you lost your నీవు son? ఎంత ద్రోహుడవు, You are a traitor, betrayer. నువ్వు నాకు చీట్ చేశావు. You have cheated me. కానీ ఈ చీటింగ్ నీవు తిరిగి అనుభవిస్తావు And you are bound to suffer the reaction. అన్నాడు. సరే అని సంతోషించాడు. కృష్ణుడు ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉండేవాడు. Krishna was smiling all the time continuously. తర్వాత ఇంటికి పోయి చేరాడు. And he returned home. అభిమన్యుడి భార్య ఉత్తర
ప్రసవించింది. The wife of Abhimanyu Uttara, she delivered. కానీ మరణించిన కుమారుడు పుట్టాడు. But the son who is no more, he is born again. శబ్ద బ్రహ్మంతో చేరినటువంటి యొక్క అసలును విడిచేటప్పటికీ లోపలనే గర్భంలోనే మరణించాడు. And the moment, because it has gone into that arena of sound, అందరూ బాధపడ్డారు. all felt very sad. పాండవులందరూ ఒక రూమ్ లో కూర్చున్నారు. All Pandavas sat there. ఉన్నది ఇద్దరే, Only two remained. ద్రౌపది, సుభద్ర. And the two remained there, Draupadi and Subhadra. ద్రౌపది కుమారులు 6 మందిని చంపినారు. And the sons of Draupadi were killed long ago. ఇంకా ఒక్క సుభద్ర కొడుకు మాత్రమే ఉండేది. And only the son of ఆ సుభద్ర కుమారుడు కూడాను మరణించాడు. and he too died. ఆ కుమారునికి పుట్టినటువంటి బిడ్డ కూడాను మరణించినది. And the grandson is also no more. పాండవులకే ఇంక వంశం లేదు. And in fact, there's none left in the clan. వంశం లేనటువంటి యొక్క జీవితంగా మా పాండవులను గడిపితివా అని అందరూ కృష్ణుని నిందించారు. All went on blaming Krishna because there's none left behind in the entire clan. కానీ కృష్ణుడు ఎప్పుడూ నవ్వుతూనే వచ్చాడు. But Krishna continued to smile. పాండవులు, Pandavas, మీరు తొందరపడకండి. don't be in a hurry. హేస్ట్ మేక్స్ వేస్ట్, Haste makes waste. వేస్ట్ మేక్స్ వరీ, Waste makes worry. వరీ మేక్స్ దుఃఖము. And worry causes misery. కనుక మీరేం తొందరపడకండి, So don't be in a hurry. కొంచెంసేపు నిదానం చేయండి Be calm and cool. అని వారి మధ్యలోనే కూర్చున్నాడు కృష్ణుడు. And Krishna sat in their midst. ఆ బిడ్డను తీసుకుని రామని చెప్పని ద్రౌపదికి ఆజ్ఞ చేశాడు. And he commanded Draupadi that the child be brought there. ఆ మరణించినటువంటి బిడ్డను ఒక చిన్న తట్టలో పెట్టుకొని ద్రౌపది వచ్చింది. Draupadi came there bringing the child in a plate. అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, అంత అభిమన్యుడి రూపమే. Krishna started telling exactly replica of Abhimanyu. ఆ ముక్కు చూడు, ఆ చెవులు చూడు, ఆ నోరు చూడు, అంత అభిమన్యుడి యొక్క రూపమే. Watch the nose, watch the ears, watch the face. Exactly. ఈ విధంగా వర్ణిస్తూ వచ్చాడు. He went on praising, describing the face. కానీ వీళ్ళకు చాలా కోపం వస్తున్నది. But they were very, very angry. మరణించిన వారిని గురించి వర్ణించుతున్నాడే కానీ నాకు ఉన్నటువంటి వారిని గురించి ఏమాత్రమూ వర్ణించుతుండేది. You are describing the one who is no more with us, and you are not bothered who are alive here. తక్షణమే ద్రౌపది చేతి నుంచి తీసుకున్నాడు. Immediately Krishna picked up the child పిల్లల పైన బొజ్జ పైన కొట్టాడు. and tapped on the thighs and on the stomach. కొంతసేపటికి చెవుని ఏడ్చాడు పిల్లలు. And a moment of time the baby started crying. కనుకని So ఆ పిల్లవానికి కృష్ణుడు పరీక్షించి ప్రాణం ఇచ్చినటువంటి వాడు. కనుకని అదే పేరు పరీక్షితుడు అని పేరు పెట్టాడు. since the boy is thoroughly examined by Krishna himself, Pariksha, and so appropriately is named as Parikshit. పరీక్ష లేకుండా పాస్ ఎవరు కారు. No one can secure pass without taking Pariksha or test. కనుక భగవంతుడు పరీక్ష చేస్తూనే ఉంటుంటాడు. God tests. ఆ టెస్ట్ మనకు టెస్ట్ అనుకోకూడదు. మనకు టెస్ట్ ఆ టెస్ట్. We should not take it as mere test. Take the test as the taste. Taste Bhagavan. కనుక భగవంతుని పరీక్షలన్నీ కూడా కేవలము ఒక విధమైనటువంటి టేస్ట్ తో కూడినటువంటివి. So every test of Bhagavan should be a test to everybody. కనుక అతని పేరు పరీక్షితుడు అని పేరు పెట్టాడు. Because he was tested, he is named as Parikshit. ఆ పరీక్షితుడే That very Parikshit, కట్టగడపటికి రాజు అయిపోయాడు. finally he could become the king. అటువంటి రాజును ఎన్ని విధములుగా కాపాడుతూ వచ్చాడు కృష్ణుడు. And that Parikshit king was protected by several ways by Krishna. పరీక్షితుడికి పట్టాభిషేకం కట్టి And Parikshit was ఇది coronated. ఎవరికి ఏ దేశం నందుకును ఏ రాజ్యం నందుకును జరగదు. Such a thing never happened in any country, in any kingdom. అర్జునుడు వచ్చాడు. Arjuna came. నాయన కృష్ణుడు బాగున్నాడా అని అడిగింది కుంతీదేవి. It was Kunti who asked, son, is Krishna fine? అప్పటికి కృష్ణుడు కూడా పోయాడు. By that time Krishna already left. కృష్ణుడు లేడు. Krishna is no more. అప్పుడు వాడు చాలా బాధపడి They were crying. కృష్ణుడే మా యొక్క ప్రాణము, Krishna is our life. కృష్ణుడే మా యొక్క ధైర్యము, Krishna is our courage. కృష్ణుడి జీవితము మా పాండవులకు ఎందుకు వ్యర్థము. Pandava's life is useless without Krishna. కనుకనే తమ్ముడికి చెప్పాడు ధర్మజుడు. Dharmaja told his brothers.
మరణించినటువంటి తల్లిని తొడపైన పండు పెట్టుకున్నాడు. And he made the body of the mother, the head, lie on the lap. భీముడికి చెప్పాడు, And he told Bhima, నీవు కర్మకాండం అంతా ప్రయత్నం చేయి. make all preparations for the last rite. దేనికోసం? What purpose? మేమందరం కూడా అతనిలో నిమికిపోతాం. We would also end our lives. అర్జున, Arjuna, నీవు ఈ గ్రామం అంతా కూడా చూసుకో. take care of the whole of the area. నకుల సహదేవుడికి చెప్పాడు, He told Nakula Sahadeva, మీరు ఇద్దరు కూడాను వెంటపోండి. you also follow him. ధర్మజుడు లేచాడు, Dharmaja got up. ముందు నడిచాడు. He was in the front. అతని వెంట ద్రౌపది నడిచింది. And Draupadi followed him. తర్వాత భీముడు నడిచాడు. Then Bhima. అర్జునుడు కూడా బయలుదేరాడు. And Arjuna, watching this, he too followed them. నకుల సహదేవులు కూడా వెళ్ళారు. Naturally, Nakula Sahadeva also walked along with him. కానీ But ఎవరు చేసిన కర్మ వారను భవింపక తేలికైన తప్పునన్నా ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు, అనుభవించుట సిద్ధమన్నా. no one can escape from the destiny, from the consequences of one's own karma. None can escape. Who can decide, who can estimate what lies in future? ధర్మజుడు ముందు పోతున్నాడు. Dharmaja was proceeding ahead in the front. కానీ స్వర్గద్వారములు తెరిచినాయి. The gates of heaven were open. అతను ఏనాడు అసత్యం ఆడినటువంటి వాడు కాదు. He never uttered a lie. కానీ But ఒకానొక సమయం లోపల at one time, ద్రోణుణ్ణి కొంతవరకు చంపే నిమిత్తమై అశ్వత్థామ అత కుంజర అన్నాడు. when Drona was killed, he had to utter a lie. Ashwatthama hatha kunjara. అశ్వత్థామ అత కుంజర. కుంజర సాగు మెల్లగా చెప్పాడు. Ashwatthama hatha. He said loudly, kunjara softly. అనగా ఏమి గుర్రం చచ్చింది అని చెప్పలేదు. అశ్వత్థామనే చెప్పాడు అన్నాడు. And he did not mention that it is heart that died, but he mentioned the name of Ashwatthama loudly. ఆ అశ్వత్థామ తెచ్చినాడని చెప్పి ఈ ద్రోణుని ప్రాణం పోవటం వల్ల ఈ పాపము తిరిగి ఒడిగట్టింది. Because Drona died instantly on listening to the death of Ashwatthama, and that is the sin committed by Dharmaja. కానీ కొంచెం కాలము అతను ఆ నరకంలోనే ఉన్నాడు. Therefore he had to stay there in hell for some time. ఇంత ధర్మమును అనుసరించినటువంటి ఒక ధర్మజుడికి నరకమా ప్రాప్తి అని లోకులు అనుకుంటారు. People feel, is it justifiable that Dharmaja had to spend some time in hell, following path of righteousness throughout? కనుక తాను అనుభవించక తప్పదు. He had to experience that. అతను ఉండినంత వరకు ద్రౌపది, భీముడు, అర్జునుడు, నకుల సహదేవుడు అందరూ కూడా ఆ జైల్లోనే ఉన్నారు. Similarly, the others also followed the same state of the experience of hell along with Dharmaja. వారందరూ ఆ జైల్లో ఉన్నంత వరకు జైల్లో ఉన్నటువంటి యొక్క ఈ జైలర్స్ అంతా కూడాను చాలా సుఖపడ్డారు. So long Pandavas were there in the experience of a hell, all people were happy with in the company of పాండవులు Pandavas. పంచప్రాణముడు. And the five Pandavas are the five life పంచ principles. పాండవులు వారు వెంట ఉండినప్పుడు వాళ్ళకి ఏం భయం? And the five life principles breaths are with you. You don't need to be afraid of anything. తర్వాత ధర్మజుడు వెళ్ళిపోయారు. Later Dharmaja left, అతనితో పాటు ద్రౌపది, అర్జునుడు, సహదేవులంతా కూడా వెళ్ళారు. and he was followed by Draupadi, Bhima, Arjuna, Nakula, Sahadeva. ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి తప్పినది కాదు. So no one could escape from the sequence of ఒక్క the action. క్షణము అసత్యం చెప్పడం చేత ధర్మజుడికి జైలు కూడా పడింది. Because he uttered a lie, just a lie, he had to experience this hell. కనుక ప్రతి మానవుడు కూడా కర్మలో అనేక రకములైనటువంటి యొక్క దోషములు ఏర్పడుతుంటాయి. In the field of action, there are bound to be defects and mistakes. ఏ దోషం ఏర్పడినప్పటికీ దాని యొక్క ప్రతిఫలము తప్పినది కాదు. Whatever defects, its magnitude, you cannot escape from its consequence. కనుక ఆ విధంగా భయపడి చాలా అందరు కూడాను నిశ్శబ్దంగా ఉన్నారు. There was total silence because they were very much frightened. కానీ ఈ జైల్లో ఉండినటువంటి వారందరూ పోయి ధర్మజునికి పాదాలపై పడ్డారు. But all those present around in the hell fell at the feet of Dharmaja. మీరు ఇంకా కొంతకాలం మా జైల్లో ఉంటే మాకెంతో సుఖంగా ఉండేది అన్నారు. All others said, if you were to stay with us for some more time, we would have been more happy in your company. కనుక మీరు కూడా మాతో పాటు జైల్లో ఉండండి అన్నారు. So better you also stay with us here for some more time. నాయన నేను ఉండడానికి వీలు లేదు. And he said, it's not possible for me to continue to మీ be here. జైలు యొక్క అధికారులు నన్ను పంపుతున్నారు.
The authorities of hell will drive me out of this now. కనుక నేను ఉండేట్టుకు వీలు కాదన్నారు. So it's not possible for me to continue. అటువంటిది పంచ పాండవులకే ఈ కర్మ తప్పలేదు. Pancha Pandavas themselves could not be free from the consequences of ధర్మస్వరూపులు, their actions. ధర్మస్వరూపులు, న్యాయస్వరూపులు, పుణ్యస్వరూపులు. They are the very embodiments of justice, the very personification of merit, righteousness. They could not be free from consequences. ద్రౌపది of their చూస్తాం actions. అంటే చాలా గొప్ప పతివ్రత. Draupadi is a very high level of chastity. చెప్పారు అందరూ కూడా. ఎవరు గొప్పవారు ఈ లోకంలో పతివ్రతలు ఎవరు ఉన్నారు? This was the question to the whole world. Who are the women of chaste? ఒకరు చెప్పారు లక్ష్మి పతివ్రత అన్నారు. Somebody said Lakshmi is Pativrata. ఇంకోరు చెప్పారు పార్వతి పతివ్రత అన్నారు. Somebody said Parvati is Pativrata. కాదు కాదు సరస్వతి పతివ్రత అన్నారు. No, Saraswati is Pativrata. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, Then Krishna said, వీరెవ్వరు కూడా కాదు. none of these people. పతుల పలమాటలకు ఎదురు చెప్పంగపోదు. There is one who will never oppose to anything that is said by husbands. తనకు నున్నతాల్చే తృప్తి గనుసునుండు. The one who gets satisfied with the lot on hand. వారి సేవలు చేయగా తీరదలదు. She will never say that she has no time to serve them. అట్టి ద్రౌపదియే పతివ్రత అన్నారు. That Draupadi is the highest order of chastity. అట్టి ద్రౌపదియే ఇన్ని అవస్థలకు గురి అయిపోయింది. And yet she had to suffer, face difficulties. పతుల పరమాటలకు ఎదురు చెప్పంగపోదు. She never said no to her husband. ఒక్క పతి ఉంటే భార్య అతని మాటలు వినటమే చాలా కష్టము. With one husband, it is very difficult to manage for the housewife. కానీ 5 మంది ఇద్దరు నుండి కూడాను 5 మాటలు కూడాను తాను చక్కగా నడుచుకుంటూ వచ్చింది. She has 5 of them. She obeyed the command of all of them. వారు సేవ చేస్తూనే ఉన్నది. She served them throughout. తనకు నున్నదానిచే తృప్తి కనుకుంటూ She is satisfied with whatever she has. భర్తకు 100 రూపాయలు వస్తుంటే నాకు 200 రూపాయలు చీర కావాలి మొండి కొట్టేటువంటి ఒక ఆడవాళ్ళు కూడా ఉంటారు. There are women who want the saree costlier than what they can afford. కానీ ఆమెకు అట్రాక్ట్ లేదు. But that temperament is not there in Draupadi. కనుక ఈ 3 గుణముల చేత ఆమె గొప్ప పతివ్రత అన్నారు. Because of these 3 noble qualities, she is of the highest order. ఆ పతివ్రత తత్వమును గుర్తించి వర్తించినటువంటి వారే పాండవులు. Pandavas could understand the qualities of Draupadi and acted accordingly. ఆనాటి నుండి నేటి వరకును పాండవుల యొక్క గౌరవము చాలా చెరికెత్తి పొందింది. Therefore the name and the fame of Pandavas remained since then forever and ever. ఇట్టి మానవుడి యొక్క చిన్న చిన్న పనులు ఎందుకును మన గౌరవం ఎంతో నిలుస్తూ ఉంటుండాలి. In these small actions and simple actions, our prestige and dignity and respect are upheld. కనుక మగవారి కూడాను అంతే. Men also should be like that. సత్యమునెప్పుడు ధర్మముగా నించు పాండవులారా. Pandavas, you always speak truth. You always follow the path of dharma. అటువంటి సత్యాన్ని నీవు పలికి ధర్మాన్ని నీవు నడుచుకొని ప్రేమను నీవు చూపి దయతో నీవు పాలించేదే నీ యొక్క ప్రధానమైన కర్తవ్యం. It is your main responsibility to speak truth, follow dharma, and rule people with all love. సత్య ధర్మము లేక దయ శాంతి లేక ప్రేమ లేకుండా మానవుడు ప్రాణమే కాదు. Without truth, righteousness, compassion, peace, and love, man will certainly lose his very life. కనుకనే అతని యొక్క ధర్మము ఆ 5 ప్రాణములుగా తీసుకుంది. Therefore, these are the 5 life breaths of every individual. ఈ పంచ ప్రాణములే మానవుని యొక్క ప్రాణములు. And that is the very life composed of these 5. ఈ పంచేంద్రియములే మానవుని యొక్క ప్రాణములు. And these 5 senses constitute the whole life. ఈ 5 సెన్సెస్ ను మనం ప్రాణంగా తీసుకోవాలి. We should consider these 5 life breaths as very essential. తమాషకైనా కూడాను మనం అసత్యం ఆడకూడదు. Under any circumstances, ఎవరిని మనం గేలి చేయకూడదు. we should not make fun of anybody. ఎవరిని కూడా మనము ఒక విధమైన దూషించకూడదు. We should not criticize anybody. దూషణే మహాపాపము. Criticism is the worst of the sin. పరులను దూషించుట కంటే పాపమున్నే. Can there be greater sin than criticizing others? కనుక మనము ఎవరిని కూడా చెడ్డవారైనా కూడా వారిని దూషించకూడదు. They may be bad, but we should not criticize. అందరినీ ప్రేమించాలి. We should love all. ప్రేమనే దైవము. Love is God. దైవమే ప్రేమ. And God is love. ఈ ప్రేమకే నిజమైనటువంటి ప్రాణం అని పెట్టారు. And this love is life. ఈ ప్రేమకు ఒక రీజన్ కానీ సీజన్ కానీ ఏమాత్రము లేదు. Love
has no reason. It has no season. కనుక ప్రేమ ఎప్పటికీ ప్రేమనే. Love is love. ఆ ప్రేమను మీరు పెంచుకోండి. Develop that sort of love. ఎక్కడ పోయినప్పుడు Wherever you go, అడవులు ఎందున్నా, you're in the forest, ఆకాశములనున్నా, or in space, పట్టణములనున్నా, or in a city, పల్లెనున్నా, or a village, నీటి ఎందున్నా, in water, నట్టేటి పడి ఉన్నా, in sea. దిక్కులేని వాని ప్రేమలేము. And in fact, it's only your love which is the only refuge. దీన్ని ఈ ప్రేమను మాత్రం పెంచుకొని Develop this love. మనం అన్ని విధాల రక్షణ చేసుకుంటూ రావాలి. And we have to protect our lives that way. ఎవరు చూసినా నీ దేశం చూసినా కానీ నువ్వు అతన్ని ప్రేమించు. Even if you come across your enemy, you still continue to love him. నీకు ఎవరో ఎనిమిది వస్తున్నారని చెప్పి మన చూసి మొహం తిప్పుకోవద్దు. Don't turn your face, turn away when you meet హలో your enemy. బ్రదర్, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ. Just say, how are you? ఆ విధంగా మనం పలకరించు. ప్రేమతో, ఉత్సాహంతో, మనము ధైర్యంతో వారిని ఎదుర్కోవాలి. In fact, we should face our enemies with love, smile, enthusiasm. అప్పుడే మానవత్వము దివ్యత్వంగా మారుతుంది. Then only the human can become divine. కనుక ఇలాంటి ప్రేమను పెంచుకోమని మనం అందరికీ చాటాలి. We should publicize that we should develop, foster, grow more of love. వినయ్ కుమార్, Vinay Kumar, నీవు కర్ణాటక స్టేట్ కు ప్రెసిడెంట్ గా ఉన్నావు. you are the president of Karnataka state. మిగతా స్టేట్స్ అంతా కూడాను నీవు దీన్ని చక్కగా పంచాలి. You should share this with other neighboring states as well. మొట్టమొదట నీవు నీ ఇంటిని నువ్వు చూసుకో. First you take care of your own resident, your తర్వాత state. నీ సమాజం నువ్వు చూసుకో. Then take care of the community, society. తర్వాత నీవు సొసైటీకి పో. Then go to the society. అప్పుడే నీవు సరి అయినటువంటి యొక్క సార్థక నామాన్ని నిలిపినవాడు అవుతావు. Then only you get a name. You live up to your name. అది నేను ఈనాడు బోధించేటువంటి యొక్క ప్రథమ బోధ. That is the main teaching of Bhagavan today.